రాజమహేంద్రవరం స్థానిక పేపర్ మిల్ వద్ద కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలనుకొండ శివాజీ పాల్గొని మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జి మనకు ఆ రాజీవ్ గాంధీ లేకపోతే ఈ రాజీవ్ గాంధీ ఉన్నాడు, ఈయన రాజీవ్ గాంధీ. ఆయన రాజమండ్రి రావడం మనకి చాలా ఆనందం. ఇప్పుడు ఈ ప్రశ్న ఉద్దేశించి ఫస్ట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి కొలనుకొండ శివాజీ గారు ఫస్ట్ మాట్లాడతారు. ఆయన మాట్లాడిన తర్వాత మీకు అన్ని విషయాలు తెలుసు. కొత్తగా ఇప్పుడు మనం రాజకీయ క్లాసులు పెట్టాల్సిన పని లేదు. రాహుల్ గాంధీ గారు ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో, ఎందుకు పార్లమెంటు సజావుగా జరగట్లేదో మీ అందరికీ తెలుసు. ఇందులో మన పాత్ర, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ 2 దఫాలుగా భారత్ జోడో యాత్ర, భారత న్యాయ యాత్ర 2 చేసి ఇప్పుడు ఓట్ అధికార యాత్ర కూడా చేస్తూ ఉన్నాడు. గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలలాగా ఈడీ, ఐటీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలని తన తొత్తులుగా, జేబు సంస్థలుగా మార్చుకొని వాళ్ళకి రక్షణ కల్పించే దానికోసం చట్టాలు మార్చి, కొత్త చట్టాలు రూపొందించి ఆ ప్రధానమైన ఎన్నికల కమిషనర్ ఎంపికలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి స్థానం లేకుండా వాళ్ళ క్యాబినెట్కి సంబంధించిన సీనియర్ మంత్రిని ఒకళ్ళని పెట్టుకొని 2:1గా అటువంటి ఎన్నికల్ని నిర్వహిస్తూ ఉన్నాడు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇది 18వ లోక్సభ. అనేక దఫాలుగా ఎన్నికలు జరిగినాయి. ఇంత సన్నాసి రకం ఎన్నికలు భారతదేశంలో, జనరల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగిన పాపాన పోలా. ఓట్ల డ్రాఫ్ట్ దగ్గర నుంచి ఫలితాల వరకు ఓట్లు శాతం ఎంత, పోలింగ్ ఎంత, అసలు ఆ గ్రామంలో పోలైన ఓట్లు ఎంత, ఆ గ్రామంలో పోలింగ్ శాతానికి చూస్తే అస్థిమ శకాంతం తేడా ఉంటుంది. మా నాయకుడు ఆగస్టు 7వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో బ్రహ్మాండమైన ప్రెస్ మీట్ పెడితే 40 కోట్ల మంది చూశారు మోడీ యొక్క అక్రమాలు. అప్పటి నుంచి పార్లమెంటు ముఖం చాటేశాడు. పార్లమెంటు జరగనివ్వట్లా. అయ్యా, నువ్వు ఎందుకు ఎస్ఐఆర్ పెట్టావు? ఎస్ఐఆర్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎప్పుడు పెట్టాలి? ఎస్ఐఆర్ కాలపరిమితి ఎంత? ఏమీ లేకుండా ఎలక్షన్ కమిషను బీహార్లో మోడీ ఓడిపోతే ఇంటికి పోతాడు అనే ఉద్దేశంతో బీహార్ ఆక్సిజన్ మూలంగానే అక్కడ పల ఊపిరితో కొనసాగుతూ ఉన్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నితీష్ కుమార్ గారు. అక్కడ సవ్యంగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి 1 నెలలో ఒక కలంపోటుతోటి 65 లక్షల ఓట్లు తొలగించితే మన పార్టీ, ఇండియా కూటమి, ప్రతిపక్షాలు బ్రహ్మాండంగా పోరాటం చేసి సుప్రీంకోర్టు తలుపు తట్టి మరలా నువ్వు ప్రమాణ పత్రాలుగా తీసేసావో అవన్నీ కూడా దాంట్లో యాడ్ చేసి ఏదైతే నువ్వు ఓట్లు తొలగించావో బూత్ వైజ్గా కారణాలు చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరలా ఆ ఓట్లన్నీ కూడా సవ్యంగా వచ్చిన దాఖలాలు కనపడతా ఉన్నాయి. కొద్దిగా అటు ఇటు program in Government Arts College that is against this vote chori. Our leader Shri Rahul Gandhi has exposed the vote chori with concrete evidence. In a press meet he have exposed the vote chori in Mahadevapura Assembly election. In Mahadevapura Assembly during 2024 Parliament election, there were more than 1 lakh fake voters have been added. The rights of the voter were stolen. It's our responsibility of a citizen, it's a responsibility of every voter in the country to protect the democracy of the country. So the country's democracy is under serious threat. The election commission, which is used to be an autonomous body, is no more an autonomous body now. Election Commission is behaving like a frontal wing of BJP. Election Commission is
behaving like a member of BJP. Election Commission is supporting BJP in winning elections. Recently in Bihar, they have removed 65 lakh voters without any transparency. Most of them were minorities. So the Election Commission targeting the voters of India Alliance and Congress Party, they are removing the voters from the list and they are adding fake voters in the list, which was exposed with concrete evidence by our leader Sri Rahul Gandhi ji. So we request all the citizens of the country and the students to join this movement, Vote Chori, and protect our democratic rights. And the present state government which is running, the present state government is also completely avoiding students' issues. Yesterday I get to know that the state government is investing more amount for a prisoner than a student in a hostel. So this is very shocking that state government is investing more amount to a prisoner than a hostel students in the state, and there is a continuous consumption of drugs. The students are addicted to drugs. The government, Chandrababu Naidu ji government has failed to control the drugs within the state. So I request the state government to concentrate on student issues and to solve their problems. Thank you. అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి కూడా అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ లిస్టులు ఇచ్చాం. త్వరలోనే 15 రోజుల్లో అందరూ కూడా కమిటీలు వేయాలి, మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేయాలి. దాని మీద మేడం చాలా సీరియస్గా ఉన్నారు. శివాజీ గారు కూడా వచ్చారు. అందు గురించి అందరూ కూడా 15 రోజుల్లో కమిటీలు వేయాలని చెప్పి కోఆర్డినేటర్స్ని, మండల ప్రెసిడెంట్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా కూడా మరి అంత ఇంట్రెస్ట్గా సరైన యాక్టివిటీస్కి వెళ్ళి తీసుకోకపోతే మాత్రం వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వేయడం జరుగుతుంది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. పార్టీ ఎవరికి నాయకత్వం ఇస్తే వాళ్ళు ఫాలో అవ్వాలి. అలాగే వాళ్ళు ఎవరు ఈ రాజమండ్రి సిటీలో కాదు, ఈ జిల్లాలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అది శత్రువైనా విరోధైనా ఎవడైనా సరే నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతాను. నాకు అటువంటి ఏమైనటువంటి భేదాలు అవి ఏమి లేవు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే మా లక్ష్యం. అది ఎవరైతే కానివ్వండి, వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పెడితే మేమందరం కూడా వెళ్తాం. అతను ఎలాంటి వాడైనా ఏమైనా కూడా మేము సపోర్ట్ చేస్తాం. అలాగే అందరినీ కూడా మేము చేసే కార్యక్రమాలకు వచ్చి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుతున్నాం.